వెల్కమ్ టు అవర్ ఛానల్. కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఎల్లమ్మ మూవీ నుంచి అయితే గ్లిమ్స్ రావటం జరిగింది. సో ఎలా ఉండి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్తాం. హలో సార్. నమస్తే జకీర్, హ్యాపీ సంక్రాంతి. నమస్కారం సార్, సేమ్ టు యూ. ఎస్ సార్, ఇప్పుడు ఎల్లమ్మ తల అంటే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది ఈ గ్లిమ్స్. ఎలా అనిపించింది సార్? ఇందులో స్పెషల్ ఏంటంటే ఆ, మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా నటించడం జరుగుతుంది, ఏం చెప్తారు? యాక్చువల్ గా నేను కూడా ట్రైలర్ ఇప్పుడే చూశాను, ఒక 2 hours బ్యాక్. ఎస్ సో సార్. అది చూసి ఒక్కసారి ఆ ఎలివేషన్, పొట్టేలు బొమ్మ చూపించడం, ఆ పొట్టేలు బొమ్మ నుంచి అలా జూమ్ ఇన్ అయ్యి అక్కడ హీరో మీద సైడ్ చూస్తే నేను దేవర పార్ట్ 2 ఎన్టీఆర్ దా అనుకున్నాను ముందు, అంటే మధ్యలో చూశాను సడన్ గా. ఓకే. తర్వాత చూసేసరికి డిఎస్పి. వా, ఏంటిది, ఎప్పటి నుంచి ఉన్న వెయిటింగ్ కదా డిఎస్పి, ఆ దేవిశ్రీ ప్రసాద్. సో ఎల్లమ్మ అనే కాన్సెప్ట్, ఆ కథ కథనం ఆల్మోస్ట్ ఆల్ 2 years నుంచి కూడా ఆ వేణు, మన బలగం వేణు, దాని ఎస్ పేరు ఇప్పుడు సార్. బలగం వేణు అయిపోయింది. ఒకప్పుడు జబర్దస్త్ వేణు అనేవారు, ఇప్పుడు బలగం వేణు అయిపోయింది. బలగం వేణు నెక్స్ట్ మూవీ ఎవరు ఎవరు నాని అన్నారు, తర్వాత విజయ్ దేవరకొండ అన్నారు, లేదు రవితేజతో కూడా అనుకున్నట్టుగా కొన్ని కథనాలు చూపించే కానీ నాని గాని విజయ్ దేవరకొండ గాని అన్నారు. ఫైనల్ గా డిఎస్పి తో అని ఒక ఆల్మోస్ట్ ఆల్ దసరా నుంచి కూడా 2025 దసరా నుంచి కూడా అవే ఎక్కడ వినిపించాయి వార్తలు సోషల్ ఎస్ మీడియాలో. సార్, మధ్యలో నితిన్ సో నితిన్ హీరో ఏంటి, నితిన్ పేరు కూడా రావటం జరిగింది. అంటే ఎస్ ఎస్ తప్పున్నదని చెప్పుకోవచ్చు కదా. ఎస్, సారీ సారీ, కరెక్ట్. మీరు మీరు బాగా గుర్తు చేశారు. విజయ్ దేవరకొండ కాదు, నితిన్. నాని తర్వాత నితిన్ అనుకున్నారు. బట్ ఎందుకో దిల్ రాజు గారు ప్రాజెక్ట్ కి నితిన్ గారికి మధ్యలో ఏవో పొరపచ్చాలు వచ్చాయన్నట్టు కూడా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసాయి కొన్ని వార్తలు, మీరు వినే ఉంటారు. ఎందుకో నితిన్ కి ఆ మన దిల్ రాజు గారికి సరిగ్గా టెమ్స్ పడట్లేదన్నట్టు కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే ఫైనల్ గా దేవిశ్రీ ప్రసాద్ ఫైనల్ అవుతున్నారని డిఎస్పి గారు ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ చెప్పగానే ఒక చిన్న హింట్ ఇచ్చారు. త్వరలో మిమ్మల్ని మీరు హీరోగా కూడా చూడొచ్చా అంటే, ఇప్పుడు కాదు 2026 లో మీరు చూస్తారన్నారు. అలా అన్నారో లేదో ఇవాళ ట్రైలర్ సంక్రాంతిలో చూస్తే, అబ్బా నిజంగా మరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దేవిది నాకు తెలియదు కానీ అసలు ఆ ఎలివేషన్ మాత్రం హైలైట్ గా ఉంది. ఎస్ ఎల్లమ్మ సార్, అక్కడ అనే ఒక కమర్షియల్ మూవీ లాగా. ఉమ్, చెప్పండి. ఆ గ్లిమ్స్ లో మనం చూసుకుంటే ఒక డోలు లాంటిది చాలా అంటే సెట్ బాగా సెట్ అయినట్టు కూడా కనిపిస్తుంది సార్. ఏం చెప్తారు? స్టోరీకి అవును బాగా అవును. కనెక్ట్ అవుతారంటారా? అంటే అవును, అంటే ఇప్పుడు ఎల్లమ్మ జాతరలో పొట్టేలుకు బలిచ్చినట్టు నిన్ను నరుకుతారా అని చెప్పి చాలా సినిమాల్లో డైలాగులు ఉన్నాయి. అవును సార్. సో ఇక్కడ ఎల్లమ్మ, పొట్టేలు, ఆ టైటిల్ అవి సింక్ అయితే, అంటే ఆల్మోస్ట్ ఆల్ కొంచెం ఊరు నేపథ్యము, రూరల్ ఏరియాలో ఉండే కథనాల్ని ఇక్కడ బాగా ఎలివేట్ చేసి చూపించడానికి బలగం వేణు మంచి సిద్ధహస్తులు అన్నట్టుగా అర్థమైంది నాకు. ఎందుకు అర్థమైందంటే, బలగం సినిమా కూడా చూస్తే మనకి ఏమీ లేదు, చిన్న అవును. సెంటిమెంట్. తండ్రి పిండాన్ని కాకి ముట్టదు, ఒక ముసలతని పిండంని కాకి ముట్టదు. ముట్టకపోవడం అనేది ఆ 2.5 hours సినిమాని, అరే బంధాలు బంధుత్వాలు కదా మెయిన్, ఆస్తులు పాస్తులు పట్టింపులు తగాదాలు, ఆ ఇల్లు నాది ఈ పొలం నాది ఇవి కాదు కదా అనే కాన్సెప్ట్ లో సున్నితమైన అంశాన్ని చాలా బాగా ఎలివేట్ చేసి చూపించారు. అది నిజంగా తెలంగాణ రూరల్లో నేపథ్యంలో ఎవరైతుందో వాళ్ళకి టచ్ అయిపోయింది. ఎంతగా టచ్ అయిందంటే మీరు నమ్మరు. తెరకట్టి పూర్వం రోజుల్లో తెరకట్టి వేసేవారు సినిమాల్ని, అలాగా తెర మీద కట్టి కూడా బలగం సినిమాని ఒక 4-5 గ్రామాలు కలిసి ఒక బలగం సినిమా వేయించుకున్నారంట, ప్రతి జిల్లాలో కూడా. ఓకే. అలాగా బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది బలగం. సో ఎస్ సార్, ఇప్పుడు అసలు బలగం మూవీ వేణులో తోటి ఎంత ఎల్లప్ప మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతుందని చెప్పుకోవచ్చా సార్? ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, కానీ ఇక్కడ వేణు వాడే ఆయుధం డిఎస్పి. ఎస్ సార్, అవును. ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే డిఎస్పిని హీరోగా పెట్టుకోవడం అనేది, ఈ క్రెడిట్ నిజంగా వేణుదా, దిల్ రాజు గారిదా, లేదా డిఎస్పిదా అనేది మనకి తెలియదు. కానీ ముగ్గురు యొక్క సమిష్టి కృషి అయి ఉండొచ్చు. బట్ డిఎస్పిని కథకి ఎంచుకోవడము, ఆ గెటప్ లో ఆయన సూట్ అవ్వడము, అండ్ మోర్ ఓవర్ డిఎస్పి ఏ లైవ్ షో, ఏ ఈవెంట్, ఏ ఆడియో ఫంక్షన్ చేసినా మీరు చూస్తే ఆయనే వన్ మ్యాన్ షో చేస్తాడు.
మొత్తం ఆయన ఇంటర్వ్యూ కూడా ఒక ప్రైవేట్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే మీరు, ఒక ఈవెంట్ అయిందంటే ఎక్కడ లైట్లు వెలగాలి, మ్యూజిక్ తగ్గట్టు ఎక్కడ ప్లే అవ్వాలి, ఎక్కడ కోరస్ ప్లే అవ్వాలి, ఎక్కడ ఇన్స్ట్రుమెంట్ రావాలి, అన్ని స్టేజ్ తో సహా అన్ని సెట్ చేసుకుంటాడట, అన్ని చూసుకుంటాడంట. సో అలా చూసుకుంటాడు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ స్టేజ్ ఫియర్ లేదు, బాగా మాట్లాడతాడు, బాగా కౌంటర్లు ఇస్తాడు, బాగా నోటితోనే రిథమ్స్ డిమ్ చిక్ అని వేస్తుంటాడు, మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎస్ సార్. సో ఇన్ని వచ్చినోడికి యాక్టింగ్ కూడా ఈజీగా వస్తుంది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. మేబీ దానికి కూడా మనం ఈజీగా కనెక్ట్ అవుతాడేమో అనిపిస్తుంది ఆ గెటప్. ఎందుకంటే అలా ఒప్పుకోకపోతే అవ్వదుగా, హీరో బట్టి కూడా ఆ ఎలివేషన్ సీన్స్ మారిపోతుంటాయి. ఎందుకంటే గతంలో ఒకే ఒక్కడని సినిమా వచ్చింది, అంటే అప్పుడప్పుడు మా చిన్నప్పుడు అర్జున్ గారు హీరోగా చేశారు. అందులో అర్జున్ గారు వన్ డే సీఎం గా చేయడం, తర్వాత సీఎం అవడం, అందులో బురద సీన్ ఫైట్ ఒకటి ఉంటుంది. బురదలో పడిపోయిన తర్వాత వచ్చి ఫైట్ చేస్తాడు ఆయన, మంటలు అంటుకున్నాయి. అది శంకర్ గారు రజనీకాంత్ గారితో కూడా అనుకున్నారంట. ఒకవేళ రజనీకాంత్ గారితో అనుకుంటే ఆ సీన్ పెట్టరు, ఎస్ అక్కడ ఫైట్ ఇంకో విధంగా పెట్టేవారేమో. ఇక్కడ అవును. అర్జున్ కాబట్టి టేకింగ్ ఇలా మార్చేశారు. అలాగే ఇక్కడ వేణు డిఎస్పి సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఈయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా, ఈయనకుండే ఫేస్ ఫీలింగ్స్ తగ్గట్టుగా స్టోరీలను కూడా మార్చే ఉంటాడు. బట్ ఎల్లమ్మ అనే టైటిల్ చాలా పవర్ఫుల్ గా ఉంది, మీరు చూడండి. ఇంతవరకు ఎస్ ఎప్పుడైనా సార్. వచ్చాయి అట్లాంటి టైటిల్? లేదు. ఎల్లమ్మ అనేది. ఎస్. ఈ గ్లిమ్స్ చెప్పండి. లో సాయి పల్లవి గారిని మిస్ అవుతున్నట్టున్నారు సార్ అభిమానులు. ఏం చెప్తారు సాయి పల్లవి గారిని ఇందులో లేకపోవడానికి? అంటే గ్లింప్స్ కి ఆ హీరో హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్లు పెట్టాల్సిన లేదు కదా. కేవలం గ్లింప్స్ కి ఏంటంటే ఒక పోస్టర్, సినిమా టైటిల్ అంతే. ఉమ్. పోస్టర్, సినిమా టైటిల్ ఈ రెండే రిలీజ్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ గ్లింప్స్. మీరు ఇంకా ట్రైలరు తర్వాత గ్లింప్స్ తర్వాత ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది మధ్యలో, ట్రైలర్ కి గ్లింప్స్ కి మధ్యలో ఇంకోటి ఏదో ఒక జస్ట్ ఒక 20 సెకండ్స్ సీన్ అని ఏదో ఇస్తున్నారు ట్రైలర్ ఎస్ కాకుండా. సార్. సో ఉమ్. అలాంటప్పుడు ఇస్తే ఇవ్వచ్చు. సో సాయి పల్లవిని ఎంచుకోవడంలో కూడా అసలు చింపేస్తుంది ఆమె. ఏ నటుడున్నా గానీ ఆమె యాక్ట్ ఉందా అంటే ఆ నటుడిని డామినేట్ చేసేస్తుంది సాయి పల్లవి. ఎస్. సాయి పల్లవి, నిత్యా మీనన్ లాంటి ఆర్టిస్టులు అక్కడ భయంకరంగా ఎటువంటి వాళ్ళనైనా డామినేట్ చేసేస్తారు. సో మరి ఇక్కడ బలగంలో అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆమెను ఎంచుకున్నాడు. ఈవెన్ తండేల్లో రీసెంట్ గా సాయి పల్లవి మంచి హిట్ కొట్టింది. ఆమె ఎటువంటి క్యారెక్టర్ కైనా తెలుగు నేర్చుకుని, పైగా తెలంగాణ నేటివిటీ డబ్బింగ్ చాలా బాగా చెప్తుంది ఆవిడ. ఎస్ సార్. సో అది బాగా కనెక్ట్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. అది ఓకే.